అయితే ఒకరోజు సడన్గా స్వర్గం నరకంలో ఆర్టిస్టులు అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ స్వర్గం నరకానికి రేలంగి నరసింహరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. రేలంగి నరసింహరావు గారు నేను కొన్నాళ్ళు రూమ్మేట్స్వి. అవునా? ఓకే ఓకే. సరే వెళ్తున్నామని అందరూ బస్సులో బయలుదేరుతున్నారంట. బస్సులో బయలుదేరుతుంటే అప్పటికి ఈశ్వరరావు హీరోగా సెలెక్ట్ అయ్యాడు. తర్వాత బోసుబాబు, గిరిబాబు కొడుకు అనుకుంటా, ఆయన ఒక హీరో. వాళ్ళిద్దరు హీరోలకు సెలెక్ట్ అయిపోయారు. అవునా? ఓకే. సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయితే ఆ బస్సు బయలుదేరుతుంటే ఒక జత బట్టలు సంచిలో చుట్టుకొని మోహన్ బాబు కూడా నేను వస్తానని బస్సు ఎక్కాడంట. వేషం అడుగుతున్నాడు. పుణ్యాలకు వేషం ఏమండి అని దాసనారాయణ గారిని అడుగుతున్నాడు. సో మొత్తానికి బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కి లొకేషన్కి వెళ్ళారు. లొకేషన్కి వెళ్ళి టెస్ట్ మేకప్లో అన్నీ చేశారు. చేస్తూ ఈశ్వరరావు ఒక హీరో, తర్వాత బోసుబాబు కూడా చాలా ఫైర్గా మంచి బాగుండేవాడు ఎర్రగా. సో మోహన్ బాబు, అప్పుడు మోహన్ బాబు కాదు భక్త వత్సల అతని పేరు. సో వాడికి కూడా టెస్ట్ మేకప్ వేయండి అది ఇదని చెప్పాడు దాసనారాయణ గారు. వేశారు. వేసి స్టిల్స్ తీశారు. స్టిల్స్ తీసి చూస్తే మోహన్ బాబు స్టిల్స్ చాలా బాగా అందరికి నచ్చాయి. అప్పుడు బోసుబాబు ప్లేస్లో ఇతన్ని మోహన్ బాబుకి వేషం ఇచ్చారు. ఆ స్వర్గ నరకంలో అక్కడ ఆ సెకండ్ క్యారెక్టర్ తను చేశాడు. దాసన స్వర్గ నరకం పెద్ద హిట్ అయింది. దాంతోపాటు సినిమా హిట్ అయితే వీళ్ళకి సినిమాలు వస్తాయి కదా. సో ఆ బోసుబాబుకి తర్వాత వేషాలు ఎంకరేజ్ చేస్తామన్నారు. అది ఏమైందో మనకి తెలియదు అనుకోండి.